నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురుగారు, దేవాలయాల నీడ ఇంటి మీద పడకూడదు అని అంటూ ఉంటారు. అవునమ్మా. దేనికోసం గురుగారు? యా ఎందుకంటే అమ్మా కొన్ని శక్తులు దేవాలయం యొక్క నీడని ఆశ్రయించి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, కొన్ని శక్తులు ఉంటాయి చూసారా. ఇప్పుడు మనకి ఆ శక్తులు దేవాలయ నీడతో సంబంధం ఉంటుంది ఒకటి. రెండవది, దేవాలయం అంటే పవిత్రంగా మనం భావించేది. మనము ఇంట్లో ఒక్కొక్కసారి ఒక్కో రకంగా ఉంటాం. ఒక్కోసారి స్నానం చేయకుండా ఉంటాం, లేదా బయట చేరి ఉంటారు ఇంట్లో వాళ్ళు, మంత్ అయ్యేది. ఇవన్నీ ఏంటంటే దేవాలయ నీడ ఒకటే కాదు, కొంతమంది ఎత్తులు ఉంటారు చూసారా, మంచి సన్యాసులు లేకపోతే ఒక రకమైన పీఠాదులు, వాళ్ళ నీడను కూడా తొక్కరు తెలుసా మీకు? అంటే వాళ్ళ నీడ విషయంలో ఎలా ఉంటుందంటే, అది దేవాలయం గోపురం నీడ. అది పడ్డప్పుడు అక్కడ మనం ఏదైనా చేయకూడనివి మనం ఒక అవస్థలో ఉన్నప్పుడు అది మనకి ఎఫెక్టు. అదేవిధంగా దేవతా కళలు తగ్గడానికి కూడా ఎఫెక్టు అనేటువంటి శాస్త్రం చెప్తుంది. అందుకని ఎటువంటి దేవాలయానికైనా కొంత గ్యాప్ ఇస్తారు, కొంత దూరంలో ఉండాలి ఇల్లు. అందుకే దగ్గరగా ఉండనివ్వరు. ఇవాళ రేపు సిటీలో ఏమైపోయిందంటే మనకి ప్లేస్ దొరకడమే కష్టం, కాబట్టి దేవాలయం ఆనుకొని ఒక ఇల్లు కట్టేసుకుని ఉంటారు. దాని ఎఫెక్ట్ కొంత ఉంటుంది, ఉండదని కాదు. కాకపోతే దాని ఎఫెక్ట్ ఎప్పుడు వస్తుందంటే, వాళ్ళకి జన్మజాతకంలో మహాదశలు అంతర్దశలు బాగా నడుస్తున్నంత సేపు ఏమీ తెలియదు. ఎప్పుడైతే డౌన్ అవుతుందో వాళ్ళకి మహాదశలు అంతర్దశలు, అప్పుడు వాళ్ళకి దాని యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది కనబడుతుంది. కాబట్టి నీడ పడే దగ్గర ఉండకపోవడమే మంచిది. ఎందుకంటే మనం అక్కడ దోషం చేస్తున్నాం. ఇప్పుడు ఏం లేదు, మనం నాన్ వెజిటేరియన్ తిని దేవాలయంలోకి వెళ్తామా? వెళ్ళాం. కానీ కొన్ని వామాచార ఆలయాల్లో ఏం కాదు. మళ్ళీ ఇప్పుడు నేను తారాపీఠ వెళ్ళాను, అక్కడ డైరెక్ట్గా అమ్మవారికే మాంసము, మధువు లేకపోతే చేపలు అమ్మవారికి నైవేద్యం పెడతారు అక్కడ తారాపీఠలో కానీ కామాఖ్యలో కానీ. అలా వామాచార పద్ధతులకి ఏం కాదు, ఈ పద్ధతికి కరెక్ట్ పనికిరాదు అట్లా అనమాట. అందుకని మనకి దోషం అవుతుంది, దేవతా కళలకి ఇబ్బంది అవుతుంది, దేవతా సంబంధించిన ఎనర్జీస్ తగ్గుతాయి అనే భావనతో మనము ఆ నీడ పడకుండా కొంచెం దూరంగా కట్టుకోండి అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.